మనకు ఈ రోజు ఈ సమావేశము, ఈ పత్రికా విలేకరుల సమావేశము, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణము, మన గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మట్టి మాఫియా నడుస్తున్నది. దీన్ని వేరే వాళ్ళు కూడా వ్యతిరేకించినా కూడా అధికారుల నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు. ఇప్పుడు గత రాత్రి మా బీఆర్ఎస్ కార్యకర్తలు 3 టిప్పర్లు ఇటాచీని అర్ధరాత్రి దొరికించుకొని వీళ్ళు పట్టుకున్నారు. ఈ అక్రమమైన మైనింగ్ కొరకు పై అధికారులు ఎవరు పట్టించుకుంటలేరని మేమే స్వయంగా ఈ లారీలను ఊర్లోనే బంధించాము. దానికి సంబంధించిన డ్రైవర్లను కూడా ఇక్కడే నిలబెట్టాము. మా మీద ఇది కంప్లైంట్ ఉండొద్దని 100 కూడా ఫోన్ చేసి గత పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఇచ్చినాక ఈ మాఫియా ఇట్లాగే ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది? ఈ మాఫియా కోట్ల రూపాయల మాఫియా ఊళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు అనే సపోర్ట్ తోటి ఎమ్మెల్యే గారే కొట్టిపిస్తున్నారు అనేది కూడా అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు గతంలో మైనింగ్ వాళ్ళు ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారే కొట్టమన్నారు. లక్ష్మీదేవి ఉంటూ రావుపురం రోడ్డు పని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అధికారి దగ్గర కూడా స్టేట్మెంట్ ఉంది. అక్కడ నేను కూడా సాక్షిగా నేనే కంప్లైంట్ ఇచ్చిన దాన్ని కాబట్టి నేను సాక్ష్యం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఏం పని చేయకపోవడంగా మేము కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో గత 4-5 సార్లు కూడా మేము రిపోర్ట్ చేశాము. అతడు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి ఎవరికి ఇచ్చినా ఏ ప్రయోజనం లేదు. అంత అధికార బలంతో, ఎమ్మెల్యే గారి అండదండలతోటి, జిల్లా నాయకుల కాంగ్రెస్ నాయకుల అండదండలతోటి యథేచ్ఛగా జరుగుతున్నది. కలెక్టర్ గారు గాని, దీని రెవెన్యూ మినిస్టర్ గాని వచ్చి ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది, ఎంత ఇప్పుడు ఒక్క ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ ఒక ఆడ మనిషి పోవాలన్నా, ఒక పసల కాపరికి పోవాలన్నా భయపడుతున్నారు. ఎవరినన్నా చంపేసినా కూడా అంత దొరకని గోతులు దొరికిన వాళ్ళు. ఈ ఫోటోలతో సహా గతంలో కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాము. కలెక్టర్ గారు కూడా ఏ స్పందన లేదు. అతని కింద అధికారులు ఎవరు పట్టించుకోవట్లేరు. ఆయన ఫోన్ చేస్తున్నారు మా ముందట, కానీ అధికారులు సరేతి అని చేస్తలేరు. ఆర్ఐ గారు కానీ, గ్రామ సెక్రటరీ ముఖ్యంగా ఈ మట్టి మాఫియాకు సహకరిస్తుంది. గ్రామ సెక్రటరీ మూల కారణం. ఇక్కడ గ్రామం నుంచి మొదలుకుంటే నీకు అందరు పంచాయతీ గ్రామ సెక్రటరీ చాలా దారుణంగా ఉన్నది ఆమె. నీకు ఇక్కడ సర్పంచ్ వెళ్ళిపోయిండు. ఈ సర్పంచ్ అయినా న్యాయం చేస్తాడు అని అనుకుంటే ఆ సర్పంచ్ వెనుక ఉన్న మూటానే ఆఫ్టర్ ఆల్ నీకు అతనికి ఎన్నుకొని ఆయన వెనుక మర్ర ఉండి నడిపిస్తుడు మట్టి మాఫియాను. ఇది కరెక్ట్, న్యాయం కాదు. దీనికి న్యాయం చేయాలని మా గ్రామస్తులందరూ ముక్త కంఠంగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఇంతటితోటి వదిలిపెట్టాము. ఇది ఎంతవరకైనా ఆఖరి సెక్రటరియట్ మినిస్టర్ లెవెల్నైనా తీసుకుపోయి దీన్ని మట్టి మాఫియాను బంద్ చేపించి ఊరుకు చేయాలని అందరిని కోరుతున్నాము. ఇదే విధంగా మీరు కూడా మాకు పత్రికా విలేకరులు సహకరించి ఎప్పటికప్పుడు పై అధికారులను, మీ పై ఆఫీసర్లు, లీడర్లు మీకు ఫోన్ చేస్తే దయచేసి మీరు వినకండి, మాకు న్యాయం చేయండి, గ్రామానికి న్యాయం చేయండి. ఎందుకంటే గత 6-7 నెలలుగా నేను పోరాడి ఊకున్నాను అలసొచ్చి. ఎందుకంటే ఆఫీసర్లే వాళ్ళ పట్టున్నాగా మేము ఏం చేయలేమని ఉన్నాం. కానీ పాపం ఎన్నటికైనా పాపం పండుతుంది. అన్యాయం అన్యాయమే, ధర్మం ధర్మమే గెలుస్తుంది. మేము ఈ విధంగానే మొన్న గత ఎలక్షన్లలో కూడా అక్రమైన డబ్బు వంచి నీకు అధికారాన్ని చేపట్టారు. అధికారంతో ఈ మట్టి మాఫియా నడుపుతారు. కాబట్టి దీని మీద తగిన చర్య కలెక్టర్ గారు తీసుకోవాలని కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు పోతున్నాము. రిపోర్ట్ మా రాఘవాపురంలో జరుగుతున్నటువంటి మట్టి మాఫియా గురించి గత 20 రోజుల కిందనే చెప్పాను నేను ఎలక్షన్ మీటింగ్ లో. ఈ మట్టి మాఫియా జరుగుతున్నది, ఈ మట్టి మాఫియాతో ఎవరు పట్టించుకుంటలేరు అని ఇప్పుడు ఇక్కడ ఉన్న సుగ్రీవాచారి కూడా ఒక 2 years 3 years నుంచి కూడా చెప్తానే ఉన్నాడు. ఈ మట్టి మాఫియా గురించి కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చాడు, ఎంఆర్ ఆఫీస్ ఇచ్చాడు, పోలీసు వాళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చుకుంటా పోతున్నా కూడా ఏ రోజు మాకు న్యాయం జరుగుతలేదు. ఈ రోజు పొద్దున లేచి పచ్చదనం అని పెట్టారు, పొద్దునకి మట్టిదనం. ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ పోయి ఈ ఎలక్షన్ లో విపరీతమైన ఈ టిప్పర్ల యజమానులు ఉన్నారే, ఆ డబ్బంతా మొన్న ఎలక్షన్ పంపించి ఆ డబ్బు మళ్ళీ రీకవర్ చేయాలి కదా. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ బండ్లు, ఒక 10 బండ్లు ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇది రాత్రి 11:30 పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు లైవ్ లో బండ్లు ఇక్కడే ఉన్నాయి, దొరికినాయి. ఇప్పుడు మీరు సైడ్ లో పోతే 40 ఫీట్ల లోతు ఎత్తున తవ్విరు మట్టిని. మీరు లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు వచ్చి ఏ పోలీస్ అధికారులు గాని, కలెక్టర్ గాని, ఎంఆర్ ఆఫీసర్ గాని, ఎవరు వచ్చినా మండల నాయకులు కానీ ఇదే కాంగ్రెస్ ఇళ్లలో వచ్చి కూడా చూడాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలవాలి. ఎమ్మెల్యే గారు కూడా లైవ్ లో వచ్చి చూస్తే ఇంత దొంగని తెలవాలి. 40 ఫీట్ల లోతు ఎత్తుందా లేదా చూడమని చెప్పండి ఒకసారి. ఆయనకి ఏదో చెప్పేసి ఇప్పుడు ఈ బండ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాగానే ఆయనతో ఫోన్ కాల్ చేపించి బండ్లను పంపించడం జరుగుతుంది. అలాంటి అవుతున్నాయి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా నేను నమస్కారం చెప్పగలిగింది ఏంటంటే వచ్చి చూడమనండి. మేము న్యాయంగా పోరాడుతున్నామా, అన్యాయంగా పోరాడుతున్నామా
అది చూస్తే మాకు సంతోషం. ఆ విధంగా ఈ రాఘవాపురంలో ఈ మట్టి మాఫియా ఇవాళ రాఘవాపురంలో మట్టి మాఫియా జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఈ మండల నాయకుడు అంటాడు, ఆయన జిల్లా నాయకుడు అంటాడు, ఈ విధంగా చేపిస్తే ఇవాళ రాఘవాపురం ఇప్పుడు మన ఇండియాలో అనుకో ఎక్కడైనా అనుకో భూకంపం వచ్చిందంటే ఫస్ట్ రాఘవాపురంలో వస్తుంది. అంత మట్టి తగిన తర్వాత ఏముంటదండి, బొంబాయిలో బోర్లు వేస్తున్నారంటే ఈ భూకంపం వస్తుందని చెప్పేసి మీకు పేపర్లో కూడా చూశారు. ఎక్కువ ప్రతి అడుగడుగున బోర్లు వేయడం కానీ అడుగడుగున మట్టి తోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇక రాఘపురంలో ప్రతి ఒక్క దగ్గర పోయి మీరు చూడండి, ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నా లేదు చూడండి, చుట్టుముట్టు ఎక్కడ చూసినా మట్టి తోవడం అమ్ముకోవడం, మట్టి తోవడం అమ్ముకోవడం. ఈ విధంగా చేసి ఎలక్షన్ లో ఇవాళ ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రజాబలము ధనబలంతో చేసి ఆయన ఈ రాజకీయం చేద్దామని చెప్పేసి ఎవరు చేస్తున్నారు? ప్రజాబలము ధనబలము ఎవరు చేస్తున్నారు? కనిపిస్తలేదా? ఇప్పుడు ఇక్కడ లైవ్ లో చూడండి, ఆయనకు కళ్ళు తెలుసుకొని చూడమని చెప్పి పొద్దున్న లేచి అబ్బా శంకర్ గౌడ్ లేవడంగానే వచ్చిందా మీకు పచ్చదనము? శంకర్ గౌడ్ లేనప్పుడు 7 సంవత్సరాలు పచ్చదనం లేదా? పచ్చదనం కనిపించలే, మట్టిదనం కనిపిస్తుంది మీకు. పచ్చదనం కాదు, ఈ రోజు ఏదో ఈ ఎంపీటీ సెలక్షన్ ఇంకా వచ్చేంత వరకు ఈ చేయాలి మనం అని చెప్పి చేస్తున్నావు తప్ప నువ్వు ఈ ఊరికి న్యాయం ఈ రోజు చేయవు, ఈ రోజు కూడా చేయవు. ఇదే పని నీ ఎంబడిన్నా యువత అంటున్నావు, ఏదంటున్నావు, వాళ్ళకి ఇదే నువ్వు నేర్పుతున్న పని. ఇలాంటివన్నీ మానుకో, ఈ మట్టి మాఫియాని బంద్ చేపి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి లైవ్ లో చూడమని కోరుతున్నా. ఎంఆర్ఓ గానీ కలెక్టర్ గానీ ఇలాంటివన్నీ ఇలా సుగ్రీవసారి 2 సంవత్సరాలకు ఇచ్చిండు బండి నెంబర్లు. అదే బండి నెంబర్ ఇప్పుడు ఉన్నదా లేదా చూడండి, ఒక బండి నెంబర్ 4 నెంబర్లు బండి నెంబర్ ఇచ్చు లైవ్ లో బండి నెంబర్ ఉన్నది. ఇప్పుడు ఈ బండ్లకు ఇన్సూరెన్స్ లేదు, పేపర్ సరిగా లేదు, లైసెన్స్ లేవంటారు డ్రైవర్లు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాత్రి వచ్చుకుంటూ ఇట్లా రోడ్ల పండి పిల్లలు నడుస్తుంటే ఎంత స్పీడ్ లో వస్తున్నారు లైట్ లేకుండా, వాళ్ళకి యాక్సిడెంట్ కానీ కొట్టి పరిస్థితి చూసే నాదులు లేడు. అక్కడ సైడ్ లో పోయి చూడండి, మంచం వేసుకొని బీరుబాటలు తాగకుండా యథావిధిగా తాగుకుంటూ ఈ మట్టి మాఫియా జరుగుతుంది. ఈ మట్టి మాఫియాను బంద్ చేయాలి. ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్తున్నాము, ఆటకి కలెక్టర్కి వెళ్తున్నాము. బండ్లు కూడా పోలీస్ స్టేషన్ అనుమతి చేసి అక్కడ ఎంఆర్ఓ గారికి దయచేసి మనవి చేయడం ఏంటంటే బండ్లు సీజ్ చేసి మాకు ఫస్ట్ అవకాశం ఇవ్వండి మీరు, మేము ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇచ్చి బండ్లను వదిలేమని చెప్పాడు ఇదివరకు పట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఇది రెండో అవకాశాన్ని ఇవ్వనన్నాడు. ఇదే ఎంఆర్ఓ గారికి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ బండ్లను సీజ్ చేయాలని చెప్పి అడుగుతున్నాను, నేను కోరుకుంటున్నాను. కోర్టు కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఇటాచిని తీసుకెళ్లాలి ఇక్కడికి వెళ్ళి. ఏ విధంగా ఇక్కడికి కానిస్టేబుల్ పంపించుడు ఎస్ఐ రమేష్ గారు ఫస్ట్ మేము పోయి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వస్తాడు, అదే ఇటాచి దగ్గరికి రమ్మని చెప్తున్నా. నేను ఇటాచిని ఫస్ట్ తీసుకెళ్లాలి ఇడికెళ్ళి, అది చేయాలని చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగించుకున్నా. దయచేసి ఈ పత్రికా వేళకు కూడా ఏ విధంగా మేము చెప్పినో ఆ విధంగా మీరు ప్రెస్ మీటింగ్ లో పెట్టాలని దయచేసి కోరుకుంటున్నాను. ఎవరు లొంగకుండా ఇది పెట్టాలని చెప్పి మనవి చేస్తున్నాను.